యేసయ్య సైతం తన ఎదుట ఉన్న అవమానమును లక్ష్య పెట్టలేదని రాసుంది గ్రంథములో. అవమానమును లక్ష్య పెట్టక అన్న మాట ఎక్కడుందో తీస్తారా? హెబ్రీ పత్రిక ఏ పత్రికో తీసుకోండి, నేను మంచినీళ్ళు తాగుతా. ఆ లైవ్లో జూమ్లో వచ్చిన వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటారా, వాళ్ళు వింటున్నారో శుభ్రంగా నిద్రపోతున్నారో చూడాలని నేను అప్పుడప్పుడు వాళ్ళని కూడా చూపిస్తూ ఉండి, ఇప్పుడు చూపించినట్టు వాళ్ళు ఇప్పుడు నా ముందు ఉన్నారు, అట్లనే వాళ్ళని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారా, వాళ్ళు కూడా వినాలా. కొంతమంది వీడియో పెట్టుకొని వంట చేసుకుంటూ ఉంటారు. ఒక గంట ఆపవా మా వంట, లేదా ఒక గంట ముందు చేసేసి అన్ని ముగించేసి కూసో. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినాలి, ఎవ్వరు మిస్ కావద్దు ఈరోజు నేను చెప్పే అంశాలు. 12వ అధ్యాయము 2వ వచనం. తీశాడు కష్టపడి మావాడు. చెప్పు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. ఎంత అవమానం జరిగిందండి యేసయ్యకి. ఈరోజు చిన్న మాట అవమానం నీకు ఎదురైతే నేను చేస్తా నేనెందుకు బతకాలి, తూనా బతుకు పాడుగానని రకరకాలు అనుకొని మానసికంగా చచ్చావు, శారీరకంగా కూడా చావటానికి సిద్ధమవుతున్నావు. యేసయ్య పొందిన అవమానాలు నువ్వు పొందావా? అసలు ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లవు నువ్వు, నేను దమ్మిడికి జల్లను. మన బతుకులియే మనం ఇంత మాటకి ఇంతసేటు లాక్కొని పీక్కొని గందరగోళం అవుతాం. అదే ఆయన సుప్రీం అండి, రారాజు అండి, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండి. అలాంటి మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి బీదరికపు జీవితాన్ని జీవించి, సొంత దోనే లేదు, మళ్ళా చెక్క పనోడు వడ్రంగం పని చేశాడు కానీ సొంత పడవ కట్టుకోలా. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదన్నాడు నా ప్రభు. ఏమంటే అరచేతుల దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అన్నిటికంటే దారుణమైన అవమానం థూ అని ముఖం మీద ఉమ్మితే ఆ ఉమ్మును సహించాడు. ఎంత అవమానం అది. నిన్ను చూసి పక్కన ఒక మాట అంటే తట్టుకోలేవు, పక్కన ఉమ్మితే కూడా నువ్వు వాడిని పోయి కలబడతావు. వాడు ఒకసారి ఊస్తే 2 సార్లు, వాడు నిన్ను చూసి ఊస్తే నువ్వు 2 సార్లు థూ థూ అని ఊస్తావు. ఎందుకు? వాడిని రెచ్చగొట్టాలి, వాడిని గెలిచుకోవాలని. నువ్వు అవమానం తట్టుకోలేవు. కానీ ఎంత దారుణమైన అవమానం అంటే, అందరికీ పైనున్నవాడు, దేవదూతలకు పైనున్నవాడు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడంటే దేవదూతల కంటే కిందికి వచ్చాడు. భూలోకం మీద మానవులు ఉన్నారు, భూమి మీద. ఈ భూమి కింది భాగంలోకి వెళ్ళాడు, పాతాళలో కంటే మనుషుల కంటే కూడా కిందికి తగ్గించుకున్నాడు. అందరికీ పైనున్నవాడు దేవదూతల కంటే కిందికి వచ్చాడు, మానవుల కంటే కిందికి వెళ్ళాడు. చెరను చెరగా కొనిపోయినన్నప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగాడని అర్థం ఉంది. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. శ్రీమంతుడవో సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశువుల పాకలు జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా
యేసయ్యా నాపై ఇంత ప్రేమ. పాపిని నా కొరకు నీకు ఏల శిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల శిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. ఎంత ఉమ్మును సహించాడు, అవమానమును లక్ష్య పెట్టాల నిర్లక్ష్యపరిచి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి అన్నిటికంటే తగ్గించుకుని ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. కాబట్టి నీవు ఈరోజు ఎదురైన అవమానాన్నే చూస్తున్నావు, కానీ రేపు దేవుడు నిన్ను ఘనపరచబోతున్న సంగతి నువ్వు ఎందుకు దృష్టించవు? నువ్వు లక్ష్య పెట్టాల్సింది, దృష్టించాల్సింది మాయ్ నిద్రమొహమా, జాగ్రత్తగా విను. నిద్ర పోవట్లేదులే, పోతాయని అనుమానంతో చెప్తున్నా బాయ్. నువ్వు కూడా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులను నీవు నిర్లక్ష్యపరిచి నా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఘనమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టు. ఏం భయపడవాకు, కృంగిపోవాకు, నిరాశకు తాపివ్వవా. ఎన్నైనా రాని అవమానాలు రాని, అవన్నీ నిన్ను రెచ్చగొట్టని, అంతేగాని కృంగదీయటానికి ఛాన్స్ ఇవ్వద్దు. కొంచెం మెత్తబడ్డావా వాడు వేట మొదలు పెడతాడు. ఒక అవమానానికి నువ్వు బలహీనపడ్డావంటే, ఒక అవమానానికి నువ్వు జడిసావంటే ఇక అన్నీ అయ్యే వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఆహా కొద్దిగా లొంగాడండి, ఇంక వదిలిపెట్టకూడదు, కాస్త లొంగిందండి ఈ పాయింట్లో, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకా లేవకుండా తొక్కాలని పదే పదే అయ్యే ఎదురయ్యేటట్టు చేసి నీ మనసును కకావికలం చేసి నేను అడుగు కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు అలాంటి కృంగుబాటుకు ఎడమియొద్దు. క్లియర్గా అర్థమైందా? రైట్, అయిపోయింది. మొట్టమొదటిది ఏంటిది? ఫస్ట్ది వాడు ఉపయోగించేది నక్క దూకితే గోడబడిద్దంట. నెహెమ్యాని వెటకారం చూడవాళ్ళు. నక్క దూకితే గోడబడిద్దంట, అట్లాంటి గోడరా వీళ్ళు కట్టేదని ఎటకారం. ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సువార్థికులు కావచ్చు, సేవకులను కావచ్చు, పని చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఊర కుక్కలాగా మొరిగే కుక్కలని మొరుగుతూనే ఉంటాయి. ఇక వాడికి అదే పని. ఇక ఊర కుక్క కానీ ఊళ్ళో ఉన్న కుక్క ఒక పొద్దు గూగులు ఏ చిన్న సప్పుడు కూడా గౌవని లేచినట్టు ఈ ఊర కుక్కలన్నీ మొరుగుతూనే ఉంటాయి నీ చుట్టూ చేరి. కుక్కలను పట్టించుకుంటే నువ్వు కూడా కుక్క జాతికి చెందిన వాడివి, చెందిన దానివి అవుతావు. కుక్కల మొరుగుళ్ళు వదిలేసి ఏనుగులాగా గంభీరంగా సాగిపోప్పుడు నువ్వు ఏనుగు అవుతావు. అరిసిన కుక్క కల్లా ఆగిద్దా ఏనుగు? అరిసిన కుక్క కల్లా ఆన్సర్ చేసిద్దా ఏనుగు? అడ్డమైన కుక్కలని నా వెంటే పడ్డ ఏడాడు కుక్కలని ఏందే నీ గోలా, ఏం చెప్పు అని ఆగిద్దా ఏనుగు? ఏనుగు గంభీరంగా సాగిపోతూ ఉంటుంది. ఇక దానికి మండి ఏ కుక్క అన్న అందుబాటులోకి వచ్చిందా, తొండంతో పట్టిందంటే ఇక గిరగిరా 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 తిప్పి నేలకేసి కొట్టిందంటే 3 రోజులు స్పృహ రాదు కుక్కకి. స్పృహ రాకపోవటం సంగతి అక్కడ పెట్టి చచ్చిపోయిద్ది. ఊళ్ళో ఉండి తొండంతో పట్టి ఇసిరిందంటే ఊరు బయట పోయి పడిద్ది. అది బతికిందో సచ్చిందో కూడా తెలియదు ఎవడికి. ఏనుగు ఎక్కడ, కుక్క ఎక్కడ. కాబట్టి అరిచిన ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరంలా. కుక్క పని ఏంది చెప్పండి? కుక్క ఏమన్నా గర్జించిద్దా? కుక్క ఏమన్నా గాంటించి? దాని పని మొరగటమే దాని పని, బతుకంతా దాని బతుకు. అది జాతి కదా. లాజిక్ లేని మొరుగుళ్ళన్నీ మొరుగుతుంటాయి కుక్కలు. ఆ పక్క సౌండ్ వినపడితే చాలు ఇది గవ్వని. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకంటే దీనికి లాజిక్ తెలియదు. ఏమో సార్ నా జాతి ధరిసింది నేను అరుస్తున్నానంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాదండి, మొరిగే ప్రతి కుక్కకు నువ్వు ఆన్సర్ చేయాలా? నీ విలువేందో, నీకు దేవుడిచ్చిన కృప ఏందో, నీ గొప్పతనం ఏందో నీ సృష్టికర్తకు తెలుసు, నీకు తెలుసు, నీ దగ్గర అనుభవాలు పొందిన వాళ్ళకి తెలుసు. కుక్కలకేం తెలుసు? కుక్కలకు తెలిసింది ఒకటే, నిన్ను అవమానపరిచే విధంగా మొరగటమే.
గుర్తుపెట్టుకో. కుక్క మొరుగుతున్నందువలననే ఊళ్ళో ఉన్న జనమంతా ఏనుగు దగ్గరకు వస్తారు. అది స్పెషల్ ఇక్కడ. అవి ఎంత మురిగితే అంత మంచిది. నాకు అవి సైలెంట్గా ఉన్నాయి అనుకో, వీధిలోకి ఏనుగు వచ్చిందని ఎవడికి తెలియదు. ప్రతి దానిలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాడు మన మనసుకి నెగిటివ్ పంపిస్తూ ఉంటాడు. అయిగా తీసుకోవాల్సింది ప్రతి కీడు వెనక ఒక మేలును వెతుక్కోవటం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏనుగు వచ్చింది వీధుల్లోకి, కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎవడికన్నా తెలిసిద్దా ఏనుగు వచ్చిందని? ఎందుకు? ఏనుగు నిశ్శబ్దంగా పోతుంటుంది. మరి ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సింది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజిక్కా కాదా? ఇక ఆ ధరిన ఊర్లో ఏనుగు ఎంటర్ అయితే బౌ అని లేచి వామో అని, అప్పుడు జనాలంతా ఇందిరా కుక్కలు ఇంతలోనూ మురుగుతున్నాయి, ఇందిరా ఒక కుక్క అనుకుంటే అన్నీ వచ్చి అని ఊళ్ళో వాళ్ళందరూ బయటకు చూసి ఏనుగు కనపడ హుర్రే అని అందరూ ఏనుగులు ఏనుగు 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 ఏనుగు. ఊరు మొత్తం గొల్లుమంటది. ఊరు మొత్తం ఏనుగు వైపు చూసేటట్టు చేసింది ఈ కుక్కల మురుగుళ్ళే. కాబట్టి ఇప్పుడు ఏనుగు ఆనందపడాలా లేకపోతే మురుగుళ్ళని చూసి కృంగిపోవాలా? మరి ఎందుకండి కృంగిపోతావు? కాబట్టి అవమానమును నిర్లక్ష్యపరచడం నేర్చుకోవాలి. అవమానాలను తృణీకరించటం, వాటిని అధిగమించి బ్రతకటం, రాటుదేలటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో మనకు నేర్పేటువంటి పోరాట పటిమలో, యుద్ధ నైపుణ్యంలో ముందు మనల్ని రాటుదేలుస్తాడు. దేవుడే అనుమతిస్తాడు కొన్నిటిని. అవన్నీ మనకు తగిలేటట్టు చేసి ముందు మనల్ని గట్టిపరుస్తాడు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఇంత మాట పడలేరు. ఒక్క మాట ఎదురైందంటే ఇక ఎందుకు నేను బతకాలి, ఇంకెందుకు నేను బహువారిని. దరిద్రం, ఎంత దరిద్రం ఇది. కాబట్టి నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత కోటింగ్ ఉంటుంది నీకు. ఎందుకంటే యుద్ధంలో పోరాడేవాడు సున్నితంగా, మెత్తగా, నాజూగ్గా ఉండేదానికి లేదు. సంపుడు సచ్చుడు అన్నట్టు రాటు తేలిన వాడే గెలుపు పొందగలుగుతాడు. రాటు తేలాలి, రాటు తేలాలి, రాటు తేలాలి. నాకు అనిపించింది అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది. అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే దావీదుకు అవి పట్టడం కొత్త కాదు. అది అర్థమైందా? దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవడానికి కారణం ఏంటంటే దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు. అందుకే క్షణపాట్లు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే. ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు. మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు. నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు. పక్క ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయి అంటే దేవుడు చెబుతాడు, మరి సెన్సిటివ్ అయ్యావమ్మా నువ్వు, మరి సున్నితం ఎక్కువైంది ఆయన నీకు, అందుకని కొద్దిగా కొంచెం నేను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది, నేను గట్టిపరుస్తానికి, లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు. అసలు ఒక్కళ్ళు కూడా నిన్ను ఒక మాట అనొద్దంటే అరే నన్నే అంటే నిన్ననరా. ఈ సమాజంలో, ఈ భూప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్ట నచ్చుతావురా నిద్రమోహోడా? ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు, దేవుణ్ణైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావు నిద్రమోహం దానా? ప్రతి జనములోనూ ఒక వర్గం, నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది, నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది, నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది. నాకే ఉన్నప్పుడు నీకుండదా? దేవుణ్ణైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా? నీ తెలివి తక్కువతనం ఏంటంటే ఎవరు నన్ను ఏమనొద్దు, అందరూ మెచ్చుకోవాలి, అందరూ భజన చేయాలి, అందరూ ఆకాశాన్ని. ఓరి నీ తెలివి ఏందది? ఏమయ్యా నిజమా కాదా? అందరికీ నచ్చుతామా మనం? యేసయ్య నచ్చలా.
ఏసై గాడి గొప్పవాడివో గొప్పదానివో నువ్వు, ఆయనే నచ్చినప్పుడు నువ్వు ఎట్లా నచ్చుతావు? కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా, ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రేమగా బ్రతికినా, ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి. అది విషయం. గడి గొడు ఎందుకు మరి చచ్చు దెబ్బలు? చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎంత తిప్పలు పడి అందరినీ మెప్పించలే, గుర్తుపెట్టుకో, ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది, దూషిస్తానే ఉంటుంది, ద్వేషిస్తానే ఉంటుంది. నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధులు నీకు వ్యతిరేకమే, నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధులు నీకు వ్యతిరేకమే. భూమి మీద రెండూ ఉండే, చీకటి వెలుగు. అలాగే చీకటి సంబంధులు ఉండే, వెలుగు సంబంధులు ఉండే. నువ్వు వెలుగు సంబంధి అయ్యావు కనుక చీకటి సంబంధులు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు. దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన కలిగి అడుగులు వేయాలి. అందుకు చెప్పాడు, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకమన్నా వివేచన అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. యుద్ధంలో ఏం కావాలన్నాను? వివేకము లేక వివేచన. అది గుర్తుపట్టాలి. కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దావీదుకి ఎదురైనది ఏమిటి అంటే అవమానము. దాన్ని దులిపేశాడు. ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. దులిపేసుకోవటం, అనుకోవటం.